నన్ను చాకులని కూడాలని చూశాను సార్. వాళ్ళు నటన చూశారంటే మీరు కింద పడి గిల 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 కొట్టుకుంటారు. వాళ్ళు నటించారు సార్. ఈ మధ్యలో రిమిక్స్ అర్థం కాకపోయినా తెలుగు సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. పైగా ఆఫ్రికా నుంచి తెచ్చామంటే వెళ్ళిపోతుంది సార్. రిమిక్స్ లో ఉన్నాయి. ఇంకా నిజే కాదు సార్, ప్రపంచంలో ఎవరు చేయలేని సింగిల్ లెగ్ డాన్సర్ సార్. ఏమే రవీంద్ర ఓకే సార్. ఇలాంటి ఎవరంటే మీరే చూడండి సార్. కల్పించే 3 సినిమాల చట్టానికి న్యాయం ధర్మ పత్రిక కల్పించాల్సిందని పోలీస్ ఇన్న మనకు అందించాను సార్. అందిస్తాక మీకు సప్లై ఇద్దామని సార్. ఎవరు సర్ప్రైజ్ నువ్వు ఇంకోసారి లాంటి ఎవరు సర్ప్రైజ్ ఇస్తామంటే ఎవరితో పగిలిపోతా ఆఫీసర్లో సార్. మళ్ళా మొదలు 15 వాళ్ళ తీసుకోలేదు సార్. 15 కాదు ఇదిగో అమితే పూర్తి కాదు సార్. రామయ్య చాలా మంది అని చాలా ఫేమస్ సార్. తెలుగులో ఇలాగ తీసేస్తారు. ఏమయ్యా చూపించు డైరెక్టర్ సార్. చాలా క్యాష్ పార్టీ సార్. కూర్చోబెట్టండి పక్కన కూర్చోబెట్టుకోమని కాల్ చెప్పడమే సార్కి. పోటు కోసం చోటును పోటు ఇంకా సార్. ఇంకా విలన్ క్యారెక్టర్ మీరు చెప్తారు సార్. ఘోరాధిపతి సార్. విలన్ క్యారెక్టర్ సార్. పక్కన కూర్చోబెట్టుకొని ఎంత సార్ విలన్ తెలుసుకుంటారు సార్. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి చూసాం కదా, వాళ్ళు వచ్చి చేశారు. మరి మనం చెప్పింది చేస్తారని ఎలా గ్యారంటీ? మనం ఒక స్క్రిప్ట్ ఇచ్చాం సార్. వాళ్ళని పర్ఫార్మెన్స్ చేయమంటాం తర్వాత మనకి తెచ్చిపోతుంది సార్. అలాగా అయితే మనం తీసుకురాను ఒక స్క్రిప్ట్ ఇస్తాం. ఇక రోమియో ఎలా రావాలి? ఇప్పుడు నేను స్క్రిప్ట్ ఇస్తానయ్యా. ఇప్పుడు ఇందులో ఏంటంటే మీ నాన్న గుళ్ళు కూడా వచ్చింది. విన్నాడు కదా స్క్రిప్ట్లో. ఇప్పుడు మీ నాన్న గుళ్ళు కూడా వచ్చింది. మీ నాన్న కదయ్యా ఇప్పుడు. ఇప్పుడు మీ అన్నయ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మీ నాన్న సీరియస్ ఉంది. నెక్స్ట్ తీసుకురావాలి మీ అన్నయ్య. నువ్వు ఎలా చేస్తావు? బాబు అన్నయ్య మన ఇంటికి గొడవ అవుతుంది కదా.
త్వరగా రమ్మని నా గుండె చూడమంది. హలో అన్య ఎక్కడ అన్య ఎక్కడ హలో అన్య చెప్పు ఎక్కడ వస్తుందా ఇవి నాన్నగారి గుడిపడి వచ్చింది నువ్వు దగ్గర మంచిగా పెట్టుకోవడం వచ్చింది అన్య ఓకే థ్యాంక్ యూ ఏంటయ్యా యాక్సిడెంట్ అయ్యా యాక్సిడెంట్ చేయమంటే నిలబడి చేసేమన్నా యాక్సిడెంట్ నేను చెప్పింది నోరు మూసుకుని అందరూ ఏముందో అదే బాబు నాకు గుణపడి రావాలండి రమ్మని చెప్పు. నాన్నగారికి గుండెపడిగా ఉంది నువ్వు తొందరగా హాస్పిటల్కి రావాలి జరిగిందంతా మంచిగా పెట్టుకోండి తొందరగా హాస్పిటల్కి రావాల్సింది ఏంటయ్యా యాక్సిడెంట్ అయ్యా చదవ చెప్పావు ఎక్స్ప్రెషన్ లేదు ఏం లేదు ఎందుకు కూడా వచ్చేస్తా సినిమా ఇండస్ట్రీలోకి వాటర్కి గుండెగా పడితే ఎమర్జెన్సీ బాగా నువ్వు కూడా తెలుసుకుంటే చేయాలి అంతే కదా నేను కూర్చొని నేను నాకు గుడిపడిగా ఉంది యాక్సిడెంట్ ఆయనకి చచ్చిపోవడం బతిగా ఉన్నాడు మీరు చెప్పంటే అట్లా చూడండి ఫీలయ్యా నవ్వు ఫీల్ ఫేస్ కనిపించదయ్యా అరే ఎక్కడ వస్తారయ్యా అర్థమైంది సార్ ఇక్కడ నవ్వులు చేయాలి నేను చేస్తాను ఇలా బీసీగా చేస్తాను చూడు చింపేస్తాను ఎవరు ఎలా సార్ నవ్వుతుంటయ్యా నీకు న్యాయం నా వల్ల కదా నేను చచ్చిపోతున్నా మీరే వస్తారు కదా సార్ నవ్వు కూడా చెప్పని ఇంకా చచ్చిపోలేదా చెప్తారా ఎలా ఉంటారు మా వాళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత ఇప్పుడు నేను మటర్ సీన్ ప్లాన్ చేయడం అనుకుంటున్నాను నేను మటర్ సీన్ ప్లాన్ చేయడం అనుకున్నాను ఇప్పుడు వీటిని చంపేసి నేను మటర్ ప్లాన్ చేస్తాను